ఓకే, అందరికీ నమస్కారం. ఈ మధ్య 10 రోజుల నుంచి మనం కలుసుకోలేదు. మొన్న అనుకోకుండా 4th ఢిల్లీ వెళ్ళాను. మళ్ళీ 6th 7th వచ్చేద్దాం అనుకున్నాను. ఈ లోపల ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్, మొత్తం ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్. అస్సలు ఫ్లైట్కి అలవాటు పడిపోయే జనాలు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యేటప్పటికి ఏం చేయాలో తెలియని పరిస్థితి, నాకే ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది. సరే, ఆఖరికి ఆ రోజున 4వ తారీఖు నుంచి మళ్ళీ రాజమండ్రి అసలు ఫ్లైట్ రాలేదు. 7వ తారీఖున ఏదో వచ్చిందన్నారు. మళ్ళీ ఈవేళ ఐ థింక్ దిస్ ఈజ్ 12th, ఈరోజు ఫ్లైట్ ఉంది. అంటే 8 రోజులు 9 రోజులు ఢిల్లీలో స్టక్ అయిపోయింది. నేను స్టక్ అయిపోయేవాడికి నాకంతా ఇక్కడే ఉంది మనసు అంతా. కాలేజీ ఫెస్టివల్ సీజన్, క్రిస్మస్ శాలరీస్ ఇవ్వాలి, పాపం 10th లోపల ఇచ్చేయాలి కదా, 12th వచ్చేసింది అని బాధపడుతూ ఉన్నాను. అఫ్కోర్స్ ఇవాళ ఇచ్చేసాను అనుకోండి, ఒక 14 lakhs వరకు. కానీ ఒకటి విషయం ఏంటంటే, ఇది ఎందుకు అసలు ఈ సంక్షోభం వచ్చింది అని ఆలోచిస్తే ఎంత చేతకానితనం ఉందంటే గవర్నమెంట్ది. అంటే అసలు ప్రభుత్వం అంటే పరిపాలించడం రాని ఒక దద్దమ్మ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉంది. ఎందుకంటే పూర్తి చేతకానితనం వల్లే ఈ రోజున పాపం మన ఆంధ్ర ఎర్రనాయుడు గారి కొడుకు అబ్బాయిని ఏమనడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ ఇది బాధ్యత ప్రధానమంత్రిదే. కారణం ఏంటంటే, మీ అందరికీ ఒక విషయం చెప్తాను నేను. ఈ సంవత్సరం 25 లక్షల కోట్లు కార్పొరేట్ రంగానికి మాఫీ చేశారు. 25 లక్షల కోట్లు మాఫీ చేశారు తిరిగి కట్టకుండా. తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, దాని యొక్క నష్టం 10,000 కోట్లు, 9,567 కోట్లు ఎంతో. దాన్ని మాఫీ చేసి ఇండియన్ ఎయిర్లైన్స్ని ఒకవేళ నడిపున్నట్లయితే బాగా ఉండు. ఓ పక్కన జెట్ ఎయిర్వేస్ మూసారు, ఓ పక్కన కింగ్ఫిషర్ మూతపడింది. అన్ని ఎయిర్లైన్స్ మూతపడిపోతూ ఉంటుంటే 25 లక్షల కోట్లు ఎవరికి, ఈ కార్పొరేట్ సెక్టార్కి రుణమాఫీలు అన్నాయి జరిగినాయి. మరి కార్పొరేట్లో నష్టాలు వచ్చిన వాళ్ళు, ఈ విమానయాన సంస్థలు నష్టాలు వచ్చినాయి కదా, ఒక సంస్థ కాదు అన్ని సంస్థలకు వచ్చినాయి కదా, వాళ్ళకి ఏమన్నా వీళ్ళు సహాయపడ్డారో లేదా? మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రైట్ ఇన్ఫర్మేషన్ అడిగితే అది తప్ప అన్నీ ఇస్తారు తప్పితే 25 లక్షల కోట్లకి ఎంతమందికి మాఫీ చేశారన్న చెప్పదు. ఇంకొక విచిత్రమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మీకు రామలింగరాజు గారు గుర్తుండి ఉంటారు, సత్యం కంప్యూటర్స్. ఆ రామలింగరాజు గారు తనకున్న ఆస్తుల కన్నా, తన దగ్గర ఉన్న ధనం కన్నా ఇంకా ఎక్కువ ధనం ఉన్నట్టుగా క్రియేట్ చేశాడు అని. అది నేరం అంటే రఘురామకృష్ణరాజు లేకపోతే ఈ పెద్ద పెద్ద ఆర్థిక నేరగాళ్ళతో పోలిస్తే ఆయనది నేరమే కాదు, ఇది సత్యం కంప్యూటర్స్ది. కానీ ఆయనే నేను తప్పుగా ఎక్కువ ప్రకటించాను నా ఆస్తుల్ని అని చెప్పి కోర్టులో లొంగిపోయి జైలు శిక్ష అనుభవించాడు. అటువంటి ఎందుకు ఈ కంపారిజన్ తీసుకొస్తున్నానంటే, ఇండిగో ఎయిర్లైన్స్ ఒక 2-3 months బ్యాక్
8,000 కోట్ల లాభంతో ఉన్నాము అని ప్రకటించింది. మరి ఈ 3 నెలల్లోనే నష్టాలు వచ్చేసినాయా? అసలు ఎందుకు ఆపేసింది? ఎందుకు ఈ సంక్షోభం వచ్చింది? అన్నీ కూడా ఎక్కడ కూడా సాంకేతిక సమస్యలు కాదు కదా, స్టాఫ్ కొరత కూడా లేదు. ఇప్పుడు దాకా సడన్గా నడిపినాయి. సడన్గా ఎందుకు మానేసింది? సడన్గా ఫ్లైట్లన్నీ ఎందుకు క్యాన్సిల్ చేశారు? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? అంటే ప్రజల్ని నేను చూశాను ఢిల్లీలో. అసలు చనిపోయిన వాళ్ళు ఇక్కడికి రావడానికి కానీ, ఇక్కడ చనిపోయిన వాళ్ళ గురించి ఢిల్లీలో రావడానికి కానీ, పెళ్ళిళ్ళకి, ఇంకా చాలా శుభకార్యాలకి, ఈ ఇంటి ఫంక్షన్లకి, ఇంట్లో ఉన్న పరిస్థితులు చాలామంది ఎంత బాధపడ్డారంటే చాలా బాధపడ్డారు. అంటే అటువంటి బాధలకి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజలని గురి చేసింది. ఇంకా రిజర్వేషన్స్ ఇంతకుముందు 4 అవర్స్ ముందు రిజర్వేషన్స్ ఉండి ఇప్పుడు 8 అవర్స్ ముందు చేశారు. ఈక్యూ, ఆ ఈక్యూ వేయడానికి, ఏక్యూ వేయడానికైతే నెక్స్ట్ డే 3 రోజులకి వరుసగా కొనుక్కుని ఈక్యూలు వేసుకోవాలి. లేకపోతే తత్కాల్స్ లేవు, ఏమీ లేవు. నరకం అనిపించారు ప్రయాణికులు మొత్తం ఇండియా అంతా. పోనీ ప్రపంచంలో ఏ ఎయిర్లైన్ సంస్థ కన్నా ఇటువంటి సంక్షోభం వచ్చిందంటే అది లేదు. ఎందుకు ఇంత సంక్షోభం వచ్చింది? ఇంత సంక్షోభం వస్తూ ఉంటుంటే పక్కనున్న ఎయిర్లైన్ సంస్థలు, ఎయిర్ ఇండియా కానీ, ఆకాశ్ ఎయిర్లైన్స్ కానీ, ఒక్కోటి 6,000 7,000 ఉన్న టికెట్ 40,000 వరకు, 45,000 వరకు, 56,000 వరకు ఎందుకు పెంచడానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? అంటే ఏంటి దీని వెనకాల ఉన్న కుట్ర? పూర్తిగా మోడీ చేతకానితనమేనా అన్నది మనం చూసుకున్నట్లయితే ఇది ఒక క్వశ్చన్ మార్క్. నేను ఇంకా దీని గురించి డీటెయిల్గా రేపు మాట్లాడతాను, ఎందుకంటే ఈరోజే వచ్చాను, అంతా బిజీగా ఉన్నాను. రేపు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.